వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పి ఆ పార్టీలో చాలా ఏళ్ల పాటు నెంబర్ 2గా చలామణి అయిన విజయసాయిరెడ్డి ఆ తర్వాత పార్టీని వీడే క్రమంలో కొన్ని ఆరోపణలు కూడా చేశారు. జగన్ మీద అగ్రెసివ్గా విమర్శలు చేయలేదు, కానీ ఆయన చుట్టూ ఉన్న క్వార్టర్ మీద అప్పట్లో చాలా విమర్శలు చేశారు. అండ్ వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పారు. అంటే విజయసాయిరెడ్డి రాజకీయ పునఃప్రవేశానికి సంబంధించి చాలా ఊహాగానాలు వచ్చాయి సార్. ఆయన జనసేనలోకి వెళ్తారు, లేకపోతే తెలుగుదేశంలోకి వెళ్తారు అనేసి. సో దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు విజయసాయిరెడ్డి. ఓకే, రావాల్సి వస్తే మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్తో తన స్నేహం గురించి కూడా ఆయన షేర్ చేసుకున్నారు సార్. ఒకసారి ఆ బయట పేజ్. సందర్భానుసారంగా ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఆ యొక్క మనిషి స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇప్పటి వరకు నిర్ణయించుకొని ఉన్నాను. అవసరం వస్తే ఆలోచిస్తాను. ఏ పార్టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం ఈ రోజు కానీ రకరకాలుగా పేపర్లో మీరే రాశారు. నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని, తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని, చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని. ఒక్కటైతే మాత్రం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఈ రోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. ఇది నా యొక్క దృఢ సంకల్పం, నిర్ణయం. ఇక రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధం. బీజేపీ నుంచి కానీ, జనసేనలో కానీ, తెలుగుదేశం నుంచి కానీ, వైఎస్ఆర్సీపీ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ, కమ్యూనిస్టుల నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానము లేదు. నేను చేరే ఉద్దేశము లేదు. రాజకీయాలు వీడుతున్నా అన్నారు, కానీ సందర్భం దొరికినప్పుడల్లా రాజకీయాలే మాట్లాడేవారు విజయసాయిరెడ్డి. సో ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావిస్తూ ఉన్నారు సార్. 20 ఏళ్ల స్నేహం అంటూ ఉన్నారు. సో ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ విజయసాయిరెడ్డి జనసేనలోకి అని చెప్పేసి. ఏంటి సార్? ఇప్పుడు మీరు గమనిస్తే విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి నేను నిష్క్రమిస్తున్నాను అన్న రోజు చెప్పాను. రాజకీయాల నుంచి నిష్క్రమించి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటానంటున్నాను వ్యక్తి రాజకీయాల నుంచి ఎందుకు మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా ఆయన రాజకీయాల్లో ఉంటాడు అని చెప్పాడు. ఇది కావాలంటే పాత వీడియోలు చూడండి, చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు విజయసాయిరెడ్డి నోటే విన్నాం. అంటే ఆ రోజు చెప్పినప్పుడు అర్థం కాదు చాలా మందికి, కానీ పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అంటే పొలిటికల్లీ సావిలేంది ఇవ్వరు. ఎప్పుడు రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్క్రమించిన వ్యక్తి రాజకీయాల గురించి పట్టించుకోడు కదా. పంటలు, సస్యరక్షణ, వ్యవసాయము, వాటి గురించి మాట్లాడాలి తప్ప రాజకీయాల గురించి మాట్లాడతాడు ఆ రోజు చెప్పాను. సో ఇవాళ స్పష్టంగా తాను మళ్ళీ పరిస్థితులను బట్టి రాజకీయాల్లోకి వస్తాను అని స్పష్టం చేశాడు. సో ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ వస్తాను. ఎందుకంటే ఇప్పుడేం ఎన్నికలు దగ్గరలో లేవు. ఇప్పుడు ఎన్నికల దగ్గరలో లేనప్పుడు ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చి కూడా చేసేది లేదు. ఆయనకున్న పొలిటికల్ క్యాపిటల్ ఉండదు. ఇప్పుడు ఆయన వైసీపీలో అయితే మళ్ళీ చేరాలనుకుంటే వేరే విషయం. వైసీపీ చేరకపోతే ఆయన జగన్ ప్రత్యర్థులకు రాజకీయ ఆయుధం కావాలి. ఇప్పుడు విజయసాయిరెడ్డికి ఉండే పొలిటికల్ కరెన్సీ కానీ, పొలిటికల్ క్యాపిటల్ కానీ ఏంటి, జగన్కు సంబంధించిన అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి. సో ఆ ఒక్క డైమెన్షనే ఆయనకున్న పొలిటికల్ యూఎస్పీ. ప్రజల్లో పెద్ద ఎత్తున లక్షల మంది విజయసాయిరెడ్డి వెనకాల వచ్చేటువంటి పరిస్థితి ఏం కాదు కదా. సో జనంలో నుంచి వచ్చిన నాయకుడు కాదు కదా. అందువల్ల వైఎస్ కుటుంబానికి, అందులో వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఆల్మోస్ట్ నెంబర్ 2గా వ్యవహరించాడు కనుక జగన్కు సంబంధించిన చాలా రహస్యాలు మనకు తెలియనిది ప్రపంచం అని తెలిసి ఉండాలి. అవి రాజకీయంగా జగన్ ప్రత్యర్థులకు ఆయుధాలు అవుతాయి. ఆ ఆయుధాలు ప్రయోగించాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు ఆయన రాజకీయాల్లోకి ఎంటర్ అవుతాడు. ఒకవేళ వైసీపీలో తిరిగి చేరకపోతే, ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి ఇస్తున్న స్టేట్మెంట్లను బట్టి ఆయన వైసీపీలోకి మళ్ళీ పోకపోవచ్చు అని. కానీ రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు. సో నిన్నటి దాకా తిట్టి, ఇవాళ మార్నింగ్ తిట్టి, మధ్యాహ్నం కూడా లంచ్ కలిసి పార్టీలు చేరుతారు. సో ఖచ్చితంగా నేనేం చెప్పలేను, నేను వైసీపీకి పోడను. కానీ ఒకవేళ వైసీపీకి పోదలుచుకోకపోతే జగన్ ప్రత్యర్థులకు ఆయుధము అవసరమైన సమయంలో ఆయన రాజకీయాల్లోకి ఎంటర్ అయితే అప్పుడు విజయసాయిరెడ్డికి వాల్యూ ఉంటుంది. అందువల్ల విజయసాయిరెడ్డి ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ చార్టర్డ్ అకౌంటెంట్.
సో చార్టెడ్ అకౌంటెంట్కి ఉండే స్కిల్ అది. సో మీకు వేరే ఉద్దేశం కాదు, కానీ చార్టెడ్ అకౌంటెంట్ స్కిల్ పైన ఒక ఇంట్రెస్టింగ్ జోక్ ఉంది. మీరు సామాన్యుని అడిగారనుకోండి 2+2 ఎంత అని, 4 అని వెంటనే సమాధానం చెప్తారు. ఒక మ్యాథమెటిషియన్ అడిగారనుకోండి 3.99999999 అని చెప్పాడు అనుకోండి. ఒక చార్టెడ్ అకౌంట్ అడిగాడు అనుకో 2+2 ఎంత అని, మీకు ఎంత కావాలి సార్ అని, దాన్ని మీరు ఎంత చేయడం చేస్తే ఎంత కావాలంటారని చెప్పి చార్టెడ్ అకౌంటెంట్ నథింగ్ అగైన్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళ నైపుణ్యాన్ని, వాళ్ళ స్కిల్స్ అంటే ఒక చాలా వ్యూహాత్మక, చాలా తెలివిగా వ్యవహరించగలిగే సామర్థ్యం చార్టెడ్ అకౌంటెంట్కి ఉన్న స్కిల్, లాయర్కి ఉండే స్కిల్, వాదన పటిమ, ఇలా ఒక్కొక్కరికో స్కిల్ ఉంటుంది కదా. ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్ చార్టెడ్ అకౌంటెంట్ కనుక బహుశా ఆయన రాజకీయాల్ని కూడా లెక్కలు పర్ఫెక్ట్గా వేసుకుంటున్నట్టున్నాడు. డెబిట్ అండ్ క్రెడిట్స్ క్లియర్గా రాజకీయాలు క్రెడిట్ అండ్ డెబిట్స్ వేసుకొని ఏ సమయంలో ఏమి చేస్తే ఉపయోగమో ఆయనకు తెలుసు కనుక తాను పొలిటికల్ కరెన్సీ, తాను పొలిటికల్ క్యాపిటల్గా ఎప్పుడు సమర్థవంతంగా తాను మార్కెటింగ్ చేసుకోగలడో, ఆ యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఉపయోగించగలడో ఆ సమయంలో రాజకీయాలకు ఎంటర్ అవుతాడు. ఇప్పుడు ఆయన రాజకీయాలకు ఎంటర్ అవుతాం క్లియర్గా ఆయన స్టేట్మెంట్తో తెలిసింది. ఇక ఆయన ఏ పార్టీలో చేరుతాడు? వైసీపీలో నుంచే దూరం అయ్యాడు, జగన్తో విభేదించి జగన్తో విభేదాలు వచ్చి బయటకు వచ్చాడు కనుక ఆ ప్యాచప్ అయితే తప్ప వెనక్కు పోలేడు. మరి ఎక్కడ చేరుతాడు? బీజేపీలో చేరుతాడు అని చెప్పి పెద్ద ఎత్తున స్పెక్యులేషన్ వచ్చింది. విజయసాయి రెడ్డి ఆ మాట అన్నాడు. నాతో కొంతమంది సీనియర్ బీజేపీ నాయకులు కూడా చెప్పారు బీజేపీలో చేరుతారు, కానీ కొంత మా పార్టీలో కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి అని వాళ్ళు కాస్త హెజిటేట్ చేశారు. టీడీపీకి సమస్య ఏంటంటే విజయసాయి రెడ్డిని చేర్చుకోవడం ద్వారా ఒక పెద్ద పొలిటికల్ నరేటివ్ను పంక్చర్ అయిపోతుంది. ఇప్పుడు జగన్ కుంభకోణాల్లో ఏటుగా మీకు విజయసాయి రెడ్డిని టీడీపీ వాళ్ళు ఎన్నిసార్లు చెప్పారు, ఏటుగా ఉన్నారు చెప్పారు. ఇప్పుడు విజయసాయి రెడ్డిని తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా అవినీతిపై కాదు టీడీపీ పోరాటం, జగన్ పైన వ్యక్తిగత కసితోనే పోరాటం అనేది తేలిపోతుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అందువల్ల టీడీపీకి ఉండే యొక్క బలమైన పొలిటికల్ నరేటివ్ని పంక్చర్ అవుతుంది. సో మీ పార్టీలో చేరితే నీతివంతుడు, మీ పార్టీకి వ్యతిరేకంగా ఉంటే అవినీతి పరుడా అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న అన్ని పార్టీలకు వస్తుంది, కానీ టీడీపీ ప్రధాన పార్టీ కనుక ఆ టీడీపీకి ఎక్కువ వస్తుంది. అందువల్ల టీడీపీలో చేరటానికి టీడీపీ నాయకుల్లో కూడా వ్యతిరేకత ఉంది. విజయసాయి రెడ్డి చేరిక పట్ల టీడీపీలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాస్త కంపారిటివ్లీ టీడీపీకి నాయకత్వం కూడా అవసరం లేదు కొత్తగా. బీజేపీకి జనసేనకు అవసరం ఉన్నట్లుగా ఇతర పార్టీల నాయకులు కంపారిటివ్లీ టీడీపీకి తక్కువ అవసరం. వాళ్ళ సొంత నాయకత్వంకే పదవులు ఇవ్వలేక, అకామిడేట్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక మూడో పార్టీ జనసేన ఎవరొచ్చినా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డిని చేర్చుకున్నారు కదా. సో మీకు జగన్కు దగ్గరి బంధువు అయినా అప్పటిదాకా ఆయన పైన అనేక అవినీతి ఆరోపణలు చేసి ప్రతిపక్షాలు బాలినేని చేర్చుకోలేదా? అందువల్ల విజయసాయి రెడ్డిని కూడా జనసేన చేర్చుకోవచ్చు. జనసేన ఓపెన్ కదా అందరికీ కూడా. సో అందువల్ల విజయసాయి రెడ్డి జనసేనలో చేరడం ద్వారా అటు జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు పంచన చేరాడన్న విమర్శ రాదు. అదే సమయంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జగన్ చంద్రబాబు మధ్య పోలరైజ్ అయినాయి కనుక జగన్తో అత్యంత సన్నిహితులుగా ఉండి ఇలా చంద్రబాబు నాయుడు పక్కన తేలాడు అనే విమర్శ కన్నా పవన్ కళ్యాణ్ పక్కన తేలితే ఆ విమర్శ కాస్త తగ్గి అల్టిమేట్ పర్పస్ అయితే సర్వ్ అవుతుంది. కూటమిలోనే ఉంటాడు కనుక. కూటమిలో ఉంటే సిబిఐ కేసులు, ఈడీ కేసులు, వీటిలో మనందరూ తెలుసు, చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. వాటి నుంచి కాస్త వెసులుబాటు రావాలన్నా కూడా కూటమిలో ఉంటే వెసులుబాటు ఉంటుంది. సో అందువల్ల ఆయనకు ముందు ఇప్పుడు విజయసాయి రెడ్డికి రాజకీయ భవిష్యత్తు కన్నా ఈ కేసుల బాధ నుంచి బయటపడాలి కదా. కేసుల నుంచి బయటపడాలి అంటే కూటమి మించిన అంశం ఉండదు, అందులో బీజేపీని మించింది అసలే ఉండదు. ఎందుకంటే బీజేపీ వాషింగ్ పౌడర్ నిర్మా కదా. కానీ బీజేపీలో గనక రిజర్వేషన్ ఉండడమే కాదు, రేపు బీజేపీ తరఫున మళ్ళీ గెలవడం కూడా అంత సులభం కాదు ఒకవేళ టీడీపీతో పొత్తుంటే తప్ప. సో అందువల్ల మీకు జనసేన అయితే రిలేటివ్లీ పొత్తు లేకున్నా లేకపోయినా కాస్త పొలిటికల్ ప్రెజెన్స్ చూపటానికి అవకాశం ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ నేను విమర్శించలేదు, భవిష్యత్తులో విమర్శించను, అది వెరిఫై చేయాలి, నాకు తెలియదు నిజంగానే పవన్ కళ్యాణ్ పైన ఎన్నడేం అనలేదా అని. సో ఐ కెనాట్ వ్యాలిడేట్ ఆర్ రిజెక్ట్ ఇట్. బట్ ఆ స్టేట్మెంట్ అనడం ద్వారా తాను జనసేనలో చేరటానికి ఆసక్తి చూపుతున్నారనే ఇండికేషన్ అయితే ఇచ్చాడు.